హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీఎస్సి ఏఈకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. అది మనందరికీ తెలిసిందే. దానికి ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్తో నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాక మనం ఏపీఎస్సి ఆర్ psc.ap.government.in అని కొడితే ఇలా ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులోకి మనం వెళ్ళి క్లిక్ చేయగానే ఇలా మనకి ఏపీఎస్సి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మనం ఆ నోటిఫికేషన్ పై క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఉంది. న్యూ యూజర్స్ అయితే కనుక వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. అదే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఈరోజు మనం ఏంటంటే ఫుల్ డీటెయిల్స్తో చెప్పుకుంటున్నాం కాబట్టి న్యూ యూజర్స్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇలా మనకి ఇక్కడ ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తున్నారు కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఈ న్యూ రిజిస్ట్రేషన్ పై మనం ఒక క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ రిజిస్ట్రేషన్ అనేది అది కొత్త వాళ్ళు ఎవరైతే రైజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి. అదే పక్కన ఉన్న మోడిఫై రిజిస్ట్రేషన్ అనేసి ఉంది. ఆ మోడిఫై రిజిస్ట్రేషన్ దగ్గర మనం ఏం చేయాలి అంటే కనుక, ఎవరైనా ఇంతకు ముందు మనం డిప్లొమా చదివి బీటెక్ ఇంకా అవ్వలేక ముందు చేసుకుని ఉంటే కనుక ఆ బీటెక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఫోన్ నెంబర్స్ మార్చుకోవాలి, ఈమెయిల్ మార్చుకోవాలి అనుకుంటే అటువంటివన్నీ కూడా మోడిఫై రిజిస్ట్రేషన్లో చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినా కూడా ఇప్పుడు కొత్తగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసాం. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అని ఉంది. ఆధార్ అనేది మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆధార్ టైపింగ్ చేస్తున్నారు. సో ఈ ఆధార్ అయిపోగానే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం నేమ్ అనేది ఎంటర్ చేస్తాము. ఆధార్ మనకి ఏంటంటే ఒకవేళ ఆధార్ నెంబర్ అనేది మనం ఇంతకుముందు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మనం ఆధార్ అనేది అక్కడ వచ్చేస్తుంది. దాన్ని ఏమైనా మోడిఫికేషన్స్ అనేవి మాత్రం ఉండదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అనేది బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, అండ్ అలాగే జెండర్. దాని తర్వాత వచ్చేసి మనకి మన బర్త్ ప్లేస్ డీటెయిల్స్, ఏ డిస్ట్రిక్ట్, ఏ విలేజ్, ఏ మండల్, ఇదంతా కూడా అడుగుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం ప్రతిదాన్ని కూడా యాజ్ పర్ మనకున్న డాక్యుమెంట్స్తో మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకవేళ మోడిఫై చేసుకోవాల్సి వస్తే అప్లికేషన్ అంతా సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎటువంటి చేంజెస్కి అయినా సరే ఈచ్ చేంజ్కి అండ్ ఈచ్ మోడిఫికేషన్కి కూడా ఛార్జ్ అనేది ఉంటుంది. అది 50 to 100 అయి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక కింద చూస్తున్నారు కదా, ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అనేసి. అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంగవైకల్యం ఉందా అని అడుగుతారు. సో నో ఉన్న వాళ్ళు ఉన్నని ఎస్ అని పెడతారు, లేని వాళ్ళు నో అని పెడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ పర్సన్. అంటే మనం ఏమన్నా ఆర్మీలో కానీ నావీలో కానీ చేసి రిటైర్డ్ అయిపోయిన పర్సన్స్ అయితే కనుక ఎస్ అని పెట్టాలి, కాకపోతే కనుక నో అని పెడతాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్ యూ ప్రైవేట్ ఎంప్లాయర్ నాట్ అని అడుగుతున్నారు. మనం ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీని పెడతాము. అదే ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, ఆర్ నో అయితే నో. ఎంప్లాయ్ అయితే కనుక నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. సో సచివాలయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే సచివాలయంలో ఏ జాబ్ అయితే చేస్తున్నారో అది పెడతారు. ఎన్ని ఇయర్స్ అయింది లేదా ఎన్ని మంత్స్ అయింది అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అడుగుతారు. ఎక్స్ ఎంప్లాయీ అయినా కాదా, అంటే ఇంతకుముందు ఏమైనా వర్క్ చేసి రిటైర్డ్ అయిపోయి ఉన్నారా గవర్నమెంట్లో అనేసి. సో దీనికి కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మ్యాక్సిమం నాకు తెలిసి అంతా కూడా ఫ్రెషర్సే ఉన్నారు. సో మ్యాక్సిమం అందరికీ ఇవన్నీ కూడా నో 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 అనే వస్తాయి. సో చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి మీది ఏదైతే మీరు పుట్టిన ప్లేస్ ఉంది, మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉంటున్నారు ఆ ప్లేస్ ఉంది. మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే కమ్యూనికేషన్ అడ్రస్ వేరవుతుంది. సో ఈ రెండింటిని కూడా మీరు చూసుకొని పెట్టుకోండి. అదే పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటే అయితే కనుక మీరు సేమ్ ఇచ్చేయచ్చు, టిక్ మార్క్ చేసి. నెక్స్ట్ వన్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ప్రజెంట్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో కమ్యూనికేషన్కి ఎప్పుడో పాతది పెట్టడం కరెక్ట్ కాదు. సో ఏదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని ఉంది. ఇక్కడ రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా, సో ఓపెన్ స్టడీనా అనేసి డిఫరెంట్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అందరూ రెగ్యులర్ స్టడీ ఉంటారు, అదైతే కనుక టిక్ పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి
6th నుంచి మనకి 4th నుంచి ఎక్కడ చదివామో, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, కాలేజ్ నేమ్ ఆర్ స్కూల్ నేమ్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఇయర్స్ పెట్టుకుంటూ సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నదనమాట. సో సెలెక్ట్ చేసుకోవాలి. 4th క్లాస్ ఎక్కడ చదివాం అనేది సెలెక్ట్ చేసుకోవడం, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా 4th to 10th వరకు కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా 10th డీటెయిల్స్. 10th క్లాస్ స్టాండర్డ్ ఏంటి, బోర్డ్ ఏంటి అని అడుగుతున్నారు, ఏ ఇయర్లో పాస్ అయ్యాము, నెక్స్ట్ ఏ స్కూల్ నేమ్ ఏంటి, హాల్ టికెట్ నెంబర్ అండ్ మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి 10+2. ఒకవేళ ఇంటర్మీడియట్ చదివితే 10+2 డీటెయిల్స్లో సేమ్ 10thలో ఏవైతే మనం ఇచ్చామో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. అంటే ఎలా అంటే ఇక్కడ చదివాము, హాల్ టికెట్ నెంబర్ ఏంటి ఇలానా. నెక్స్ట్ వన్ ఆర్ డిప్లొమా చదివితే కనుక మనకి ఇక్కడ డిప్లొమాది కూడా అడిగి ఉన్నారు. సో డిస్ట్రిక్ట్ ఏంటి అండ్ బోర్డ్ ఏంటి, మండల్ ఏంటి అండ్ మంత్, కాలేజ్ నేమ్, ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ చదివితే బీటెక్ లేదా బీఈ చదివితే బీఈ, ఏఎంఐఈ చదివితే ఎంఐఈకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ చూస్తున్నారు కదా గ్రాడ్యుయేషన్కి కూడా సేమ్ అలానే మనం ముందు చెప్పుకున్నాం కదా, బీఏనా బీటెక్ ఏఎంఐనా అనేసి ఆ డీటెయిల్స్ ఇస్తాం. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా చేసిన ద టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా కూడా కిందకి ఈ నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటే చూడండి, అవి డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేస్తాం. సో ఇవన్నీ ఫిల్ చేశాక మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చెప్పాను కదా, ఇంకో అదర్ క్వాలిఫికేషన్స్ ఎంఫిల్, పిహెచ్డి, ఇది కాకుండా ఇంకా అడిషనల్గా మీకు ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా సో ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో సిగ్నేచర్ వచ్చేసి మనకి ఫోటో అనేది ఎలా ఉండాలంటే మన ఒరిజినల్ ఫోటో పైన మన తీసుకున్న ఫోటో డేట్ అనేది ఉండాలి అండ్ నేమ్ కూడా టైప్ చేసి ఉండాలి. సో ఎడిట్ చేసుకోవడం ఎవరికైనా వస్తే అది ఫోన్లో ఎడిట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం అప్లోడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే బయట మీరు దాన్ని ఎడిట్ చేయించుకోవచ్చు. సో ఆ ఫోటో మీద ఖచ్చితంగా రీసెంట్ డేట్ అనేది ఉండాలి అండ్ నేమ్ అనేది కూడా మనది రాసి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ అనేది మీరు కుదిరితే ఒక 1 month బిఫోర్ అలా, ఎందుకంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతారు కాబట్టి ఒక 1 month ముందు తీయించుకున్న డేట్ అనేది వేసేయండి. సిగ్నేచర్ అనేది మీరు ఎప్పుడు పెట్టేలాగానే పెట్టండి. సో ఇది కూడా ఫోటో అండ్ సిగ్నేచర్ వచ్చేసి బిలో 50 KB అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతకు మించి ఎక్కువైతే కనుక ఇక్కడ ఇది తీసుకోదు. సో అది ఇదంతా కూడా ప్రాసెస్, 1 time రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి జరగడానికి ఇదంతా ప్రాసెస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు నోటిఫికేషన్ అలర్ట్స్ కావాలా అని అడుగుతుంది. సో అక్కడ టిక్ చేయండి ఖచ్చితంగా. డిక్లరేషన్ అని ఉంటుంది, ఇది టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇదంతా కరెక్ట్. ఒకవేళ ఏమైనా రాంగ్ అయితే కనుక నేను ఫ్యూచర్లో నేను నుంచి వచ్చేవి ఫేస్ చేస్తాను అని చెప్పేసి ఒక టిక్ ఉంటుంది. సో మనదంతా కరెక్టే కాబట్టి ఎటువంటి భయం లేకుండా మనం అక్కడ టిక్ చేసేసి ఐ అగ్రీ కొట్టి ప్రివ్యూ చూసుకొని ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఒకసారి ముందే చూసుకోండి, పైకి కిందకి స్క్రోల్ చేసి. ఎటువంటి మోడిఫికేషన్స్ లేకపోతే కనుక నేను అలా ఒకసారి ఏం చేశానంటే నేను చేసినప్పుడు ముందుకి వెనక్కి చూసుకోకుండా ప్రివ్యూ కొట్టేసా. సో లోడ్ అవి మళ్ళీ తీసుకోవడానికి టైం తీసుకుంది, లేదంటే వెనక్కి వచ్చేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ ఒకసారి మీరు ఫిల్ చేసుకున్నవన్నీ ఐదర్ రైట్ ఆర్ రాంగ్ చూసుకొని ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టినాక ఇలా ఎంటర్ క్యాప్చా అని అడుగుతుంది, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ చూపించి. సో అక్కడ చూపించిన క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేసేయండి. సో మీకు 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీరు ఎక్కడైనా రాసుకోండి, లేదా ఒక ఫోటో క్యాప్చర్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఇది చాలా అంటే చాలా యూస్ అవుతుంది. ఒకవేళ ఈ ఓటీపీఆర్ ఐడి అనేది మిస్ అయితే కనుక మీరు ఏ మొబైల్తో రిజిస్టర్ అయ్యారో దాన్ని పెట్టుకొని ఉంచుకోవాలి. రికవర్ ఓటీపీ తీసుకుంటే మనం మర్చిపోయిన మన ఓటీపీ అనేది మళ్ళీ మనకి దొరుకుతుంది. సో ఇలా 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది మనకి వచ్చేస్తుంది. దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, Ctrl+P తీసుకొని, లేదంటే కనుక సేవ్ యాజ్ పీడిఎఫ్. Ctrl+P నొక్కితే క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో సేవ్ యాజ్ పీడిఎఫ్ చేస్తే కనుక మనకి ఇది ఆటోమేటిక్గా పీడిఎఫ్లో సేవ్ అయిపోతుంది. సో మనం దీన్ని పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ ఐడి అనేది మనకి రికవర్ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు. సో దాన్ని మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇలా మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తే కనుక ఇప్పుడు లాగిన్ అవుతాము. లాగిన్ అయినాక మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది కదా, ఇక్కడ స్క్రోల్ చూస్తున్నారు కదా. ఈ స్క్రోల్ చేసే దగ్గర మనం ఏదైతే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది పడిందో ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మీరు లాగిన్ అవ్వాలి అని చెప్తుంది. సో మనం లాగిన్ అయిన యూజర్ ఐడి ఉంది కదా, ఆ యూజర్ ఐడితో మనం లాగిన్ అవుతాం. మనకు ఓటీపీఆర్ ఐడి అని వచ్చింది కదా, AP10010 అనే ఒక ఐడి ఉంటుంది. సో ఐడితో మనం లాగిన్ అవ్వాలి. మనం పాస్వర్డ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అవుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా యూజర్ ఐడి, మన మొబైల్ నెంబర్ ఇస్తాం,
పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం, దాన్ని రీఎంటర్ అనేది చేస్తాం. సో అప్పుడు సబ్మిట్ చేసేసాక చూస్తున్నారు కదా ఇక్కడ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. సో సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మనం లాగిన్ అవ్వచ్చు యూజింగ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో. కొంచెం స్లోగా ఉంది, సర్వర్ అవుతుంది, చూస్తూ ఉండండి. సో చూసారు కదా ఇలా ఎనేబుల్ అవుతుంది. యూజర్ ఐడి AP100 అని ఉంటుంది. దాంతో మనం ఎంటర్ అయితే కనుక పాస్వర్డ్ అనేది టైప్ చేసి అక్కడ రీక్యాప్చా ఇస్తారు. ఆ క్యాప్చాని ఎంటర్ చేస్తే మనకు లాగిన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయినా కొట్టచ్చు, లేదంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కదా క్లిక్ హియర్ అని ఉంటుంది, అక్కడైనా క్లిక్ చేయవచ్చు. సో ఇలా వచ్చాక మీరు AWS అయితే కనుక మోడిఫై చేసుకోండి అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ చేసి మోడిఫై చేస్తారు, నో అయితే నో అని మనం ప్రాసెస్ని చేయొచ్చు. సో ఇక్కడ మనం నో అంటున్నాము. సో నో అన్నాక ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అని ఉంది. అది ఫస్ట్ ఫీ పేమెంట్ చేసేయాలి. సో చూస్తున్నారు కదా ఫీ పేమెంట్ పైన మనం క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగ బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం టిక్ చేస్తాము. ఆ డిక్లరేషన్ పైన టిక్ చేయంగానే మనకి మన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆ నోట్ అనేది ఇచ్చాడు, అది ఒకసారి చదువుకోండి మీరు, ఏముండదు. క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. మనకి వైట్ రేషన్ కార్డు ఉందా లేదా, మనం క్రీమీ లేయరా కాదా అనేసి. BCB అయితే కనుక అది నాన్ క్రీమీ లేయర్. సో మనం క్రీమీ లేయర్ కాదు, నో అని పెట్టేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి NCC క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ పెట్టాం కాబట్టి అవన్నీ కూడా ఎస్ ఆర్ నోలో ఎనేబుల్ అవ్వవు. కిందకి వచ్చే కొద్దీ మనకి ఆర్ యూ ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా, వైట్ రేషన్ కార్డు ఉందా లేదా ఇవన్నీ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ టిక్ చేసేసి మనం ఫీ పేమెంట్ అనేది చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా కన్ఫర్మ్ పేమెంట్ అని అడుగుతుంది, ఇనిషియేట్ పేమెంట్ అని అడుగుతుంది. ఆ ఇనిషియేట్ పేమెంట్ మీద మనం క్లిక్ చేస్తాము. ఇనిషియేట్ పేమెంట్ అనేది మనం క్లిక్ చేసాం కదా, చేయగానే మనకి కన్ఫర్మా కాదా అనేసి అడుగుతుంది. 250 అయితే 250 అండ్ ఎగ్జామినేషన్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే అవి కూడా అడుగుతుంది. సో కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ కొడతాం, లేదా క్యాన్సిల్ కొడతాం. సో మనం చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా కన్ఫర్మే కొడతాం. సో కన్ఫర్మ్ చేస్తాము. కన్ఫర్మ్ చేయగానే ఇలా ఒక బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎటువంటి బ్యాక్కి నొక్కకండి అనేసి, బటన్ ప్రెస్ చేయొద్దు, పేమెంట్ ప్రాసెస్ అయ్యే వరకు అనేసి చెప్తుంది. సో కంటిన్యూ అనేది చేస్తాము. ఇలా కంటిన్యూ చేయగానే AP ఆన్లైన్ పేమెంట్ గేట్వే అని వస్తుంది, దానిపైన మనం క్లిక్ చేస్తాము. అలా క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ బ్యాంక్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్, అది SBI, నెట్ బ్యాంకింగ్లోనే HDFCనా లేదా ICICI అనేసి, నెట్ బ్యాంకింగ్ అని ఇంకొకటి ఉంది అదర్ బ్యాంక్స్ నుంచి, లేదా క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా, మనం ఏ పేమెంట్ యూజర్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ పేమెంట్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. సో మనకి కనుక ATM కార్డ్స్ ఉంటే కనుక డెబిట్ కార్డ్ ద్వారా మనం మన ఇంట్లోనే పే చేసేసుకోవచ్చు, ల్యాప్ ఉంటే కనుక. సో ఐ అగ్రీ కొడతాం, పేటిఎం. సో దాని తర్వాత ఏంటంటే ఆ డెబిట్ కార్డ్కి వచ్చేసి అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కార్డ్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం టైప్ చేసుకోవాలి. CVV ఉంటుంది, మంత్ ఇయర్, ఎక్స్పైరీ యొక్క డేట్ యొక్క మంత్ ఇయర్ టైప్ చేసి వాళ్ళకు ఒక క్యాప్చా ఇస్తాడు. ఆ క్యాప్చాను కూడా మనం చేయాలి, ఎంటర్ చేసి మేక్ పేమెంట్ చేయాలి. ఓకే, మేక్ పేమెంట్ చేయంగానే మనకి ఇలాగా ఎనేబుల్ అవుతుంది. మీది OTP అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఆ OTP అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వితిన్ 60 seconds ఆర్ వితిన్ 3 minutes అనేది మనకి టైం అనేది ఉంటుంది. సో ఇలా రాగానే మనం OTP అనేది ఎంటర్ చేసాం, సబ్మిట్ కొడతాం. సబ్మిట్ చేయగానే మనం వెనక్కి అనేది వెళ్ళకూడదు, ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనేది ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలా ప్రాసెసింగ్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయింది అని మనకు ఒక ఇలా ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఎనేబుల్ అవుతుంది. అది ఎనేబుల్ అయినప్పటికీ మనకి పేమెంట్ ID అనేది ఒకటి వస్తుంది, అది ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీరు రాసుకోవాలి. సో అది ఉండడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మనకి అయిపోగానే పేమెంట్ అనేది నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి, ఎనేబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనం క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. BA ఆర్ బీటెక్, MIE, AMI, ఇంకా మెకానికల్, సివిల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మనం ఏ క్వాలిఫికేషన్ అయితే కనుక ఆ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ యూనివర్సిటీ అనేది ఉంది, మనం ఏ యూనివర్సిటీలో చదివామో ఆర్ కాలేజ్ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏ డేట్లో అయ్యింది అనేది కూడా టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. మనకి 8 types ఆఫ్ పోస్టులు ఉన్నాయి. సో మనకి అకార్డింగ్ టు అవర్ చాయిస్, అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. మీరు చదువుకున్న చదువుని బట్టి, మీకు నచ్చిన డిపార్ట్మెంట్ బట్టి పోస్టులు అనేవి ప్రిఫరెన్స్ ఉంటుంది. దానికి నేను సజెస్ట్ అయితే చేయలేను, సో సారీ ఏమనుకోవద్దు. అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అది ఏ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నామో, మీన్స్
వన్లో ఇస్తున్నామా, సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామా అనేది పక్కన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో మీరు ఎన్ని పోస్టులకు అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ యాడ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. ఒకటే పెట్టి అయ్యో ఒకటి దానికేనా అనేసి అనుకోకర్లేదు. మీకున్న క్వాలిఫికేషన్కి సంబంధించి అక్కడ డిఫరెంట్ పోస్ట్స్ అనేవి ఎనేబుల్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు కూడా, ఎన్ని కావాలితే అన్ని. నెక్స్ట్ జోన్ ప్రిఫరెన్స్ అనేది. సో జోన్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు 1, 2, 3 ప్రతి పోస్ట్కి కూడా జోన్ ప్రిఫరెన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాము అలా. నెక్స్ట్ మీరు రాయాల్సిన ఎగ్జామ్ డిస్ట్రిక్ట్స్ కూడా అడుగుతారు. ప్రైమరీ డిస్ట్రిక్ట్, సెకండరీ అండ్ టెరిషరీ, ఈ 3 కూడా అడుగుతారు. మీరు ఏదైతే మీకు దగ్గరగా ఉందో మీరు ఉంటున్న డిస్ట్రిక్ట్ ఫస్ట్ పెట్టేసుకోండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ టైంకి ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి, మీకు తెలుసున్న ఊరైతే కనుక. నెక్స్ట్ వన్ వచ్చేసి మన జోన్ ఏంటనేది అడుగుతారు. మన జోన్, సో జోన్స్ అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఉన్నాయి. ఈ జోన్స్ కోసం నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి, నేను ఇంకొక వీడియో అనేది మీకు చేస్తాను జోన్స్ కోసం ప్రత్యేకంగా. సో అది ఇవన్నీ అయిపోయాక మనకి జోన్స్ కూడా పెట్టేసినాక అంతే, అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ప్రైమరీ, టెరిషరీ, సెకండరీ అని ఇస్తాము. అక్కడ చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది, చేస్తాము, సేవ్ కొడతాము అంతే. సో సేవ్ అనేది మనం కొట్టంగానే మనకు ఒక చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది, మీది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అప్లికేషన్ అనేసి. మనకి ఫ్యూచర్ రిఫరెన్స్ ఐడి కూడా ఇస్తుంది, మనం ఓకే అని కొడతాము. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లోకి వస్తుంది, ఒక నిమిషం ఉండండి. సో ఇలా మనకి ఎనేబుల్ అనేది అవుతుందన్నమాట. అంటే ఏపీఎస్సికి సంబంధించిన మన అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఎనేబుల్ అవుతుంది. కింద ప్రింట్ అనేది ఉంది, మీరు డైరెక్ట్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ప్రింటర్ ఉంటే కనుక. ఒకవేళ లేకపోతే కనుక Ctrl+P కొడితే సో సేవ్ యాజ్ PDF కింద చేసుకొని తర్వాత మనకి ఎగ్జామ్ టైంకి దీన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో తెలపండి, నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.